రేపు మీరు పరీక్ష రాసేటప్పుడు అంశాల వారి ఇవ్వరు కదా, అన్ని అంశాల మీద వాళ్ళకు తోచిన ప్రశ్నలు ఇస్తారు. కాబట్టి అన్ని అంశాలు ఒక్కసారే కలిసి వచ్చినప్పుడు ఆయా సమస్యలను సాధించడం అభ్యాసం కోసమై A1, A2, A3 సోహాన్లు ఏపీలో ఉండి ఏపీ ఏక్యూఏఆర్లు కూడా ఏపీలో ఉంటే పీక్యూఆర్ల మధ్య సంబంధాన్ని కనుక్కోమంటున్నారు. ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఆ ఏపీ యొక్క మొట్టమొదటి టర్మ్ A1 కాబట్టి A1 ప్లస్ P-1 ఇంటూ డి. ఇక డి అనేది కామన్ డిఫరెన్స్, సామాన్య భేదం. ఏక్యూ ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ Q1-1 ఇంటూ డి. ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ R-1 ఇంటూ డి. ఇప్పుడు ఏపీ ఏక్యూఏఆర్లు ఏపీలో ఉన్నాయి అని ఇచ్చారు. అంటే దీనికి దీనికి భేదం ఈజ్ ఈక్వల్ టు దీనికి దీనికి భేదం. ఈ రెంటికి భేదం వేస్తే ఏక్యూ మైనస్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు దీనిలోంచి దీన్ని తీసేసేటప్పుడు A1 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ -1D ఇక్కడ -1D కూడా క్యాన్సిల్ అయిపోతాయి. మనకి Q-P ఇంటూ డి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ మైనస్ ఏక్యూ. ఏఆర్ మైనస్ ఏక్యూ కూడా ఇప్పుడు ఏక్యూ మైనస్ ఏపీ ఎలా వచ్చిందో అలాగే ఇక్కడ ఆర్ మైనస్ క్యూ ఇంటూ డి. కాబట్టి మనకి Q-P ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ క్యూ ఇంటూ డి అని వచ్చింది. డి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే డి ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి, అంటే కామన్ డిఫరెన్స్ 0. అంటే అన్నీ A1లే, A2 కూడా A1, A3 కూడా A1, అన్నీ A1లే. అప్పుడు పీక్యూఆర్ల మధ్య సంబంధం ఏమి ఉండనవసరం లేదు. డి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే పీక్యూఆర్లు ఏ విలువలైనా కలిగి ఉండవచ్చు. డి నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇప్పుడు మనకి ఇక్కడ Q-P ఇంటూ డి ఈక్వల్ టు ఆర్ మైనస్ క్యూ ఇంటూ డి అని వచ్చింది. Q-P ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ క్యూ ఇంటూ డి. దీని నుండి డి క్యాన్సిల్ చేస్తే Q-P ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ క్యూ, అనగా ఈ మైనస్ క్యూ తీసుకొస్తే 2Q ఈక్వల్ టు, లేదా దీని నుండే దేర్ఫోర్ పీక్యూఆర్లు ఏపీలో ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యకి 2 సమాధానాలు అన్నమాట. డి కనుక 0 అయితే పీక్యూఆర్ల విలువలు ఏవైనా తీసుకోవచ్చు. ఏపీ ఏక్యూఏఆర్లు అప్పుడు ఏపీలోనే ఉంటాయి. ఎందుకంటే అది అన్ని స్థిర పదం A1, అన్ని పదాలు A1 కాబట్టి మీరు ఎక్కడ ఏ పదాలు తీసుకున్నా కానీ అవి ఏపీలోనే ఉంటాయి. డి 0 కాకపోతే కనుక పీక్యూఆర్లు కూడా ఏపీలో ఉన్నాయి. అది సంబంధం పీక్యూఆర్ల మధ్య. XYZలు జీపీలో ఉన్నాయని ఇచ్చాడు, X2Y3Zలేమో ఏపీలో ఉన్నాయని ఇచ్చాడు. ఆ జీపీ యొక్క సామాన్య నిష్పత్తిని కనుక్కోమంటున్నారు. ఆ సామాన్య నిష్పత్తి 6 అనుకున్నాం. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు RX, Z ఈజ్ ఈక్వల్ టు R²X. ఇప్పుడు X2Y3Zలు ఏపీలో ఉన్నాయి అన్నారు కాబట్టి X2Y అంటే 2RX, 3Z 3R²Xలు ఏపీలో ఉన్నాయి. ఇందువల్ల
ఎక్స్ ప్లస్ 3r² ఈజ్ ఈక్వల్ టు దీనికి 2 రెట్లు 4rx అనగా ఎక్స్ ఇంటూ 1 + 3r² ఈజ్ ఈక్వల్ టు 4rx. ఎక్స్ కనుక 0 అయితే మొదటి పదమే 0 అనుకోండి, ఇంకా ఇది 0 ఇది 0 ఆటోమేటిక్గా అయిపోతుంది. అయ్యేటప్పుడు కామన్ రేషియో ఎంత పుచ్చుకున్నా కానీ ఇది 0 ఇది 0 ఇది 0 అంచేత ఇది కూడా 0 కాబట్టి అవి ఏపీలో ఉంటాయి. అందువల్ల ఆర్ ఎంతైనా పర్వాలా, ఆర్ విలువ ఎంతైనా x2y 3zలు ఏపీలో ఉంటాయి. x ≠ 0 అయితే ఇక్కడ మనకు వచ్చిన x × 1 + 3r² ఈజ్ ఈక్వల్ టు 4rx ఇంప్లాయిస్ x క్యాన్సిల్ చేయొచ్చు, ఇప్పుడు 0 కాదు కాబట్టి 1 + 3r² ఈజ్ ఈక్వల్ టు 4r అంటే 3r² - 4r + 1 ఈజ్ ఈక్వల్ టు 0. 3r² - 3r - r + 1 ఈక్వల్ టు 0. వీటిలో 3r కామన్ తీస్తే 3r × r - 1 - 1 × r - 1 ఈక్వల్ టు 0. 3r - 1 × r - 1 ఈక్వల్ టు 0. r ఈక్వల్ టు 1/3 r1. కాబట్టి కామన్ రేషియో వచ్చి అయితే 1/3 లేకపోతే 1. మళ్ళీ చూద్దాం ఒకసారి ఈ సమస్యను ఎలా సాధించామంటే XYZలు జీపీలో ఉన్నాయి కాబట్టి సామాన్య నిష్పత్తి 6 అనుకున్నాము. అప్పుడు y = rx, z = r²x. కానీ x2y 3zలు ఏపీలో ఉన్నాయని ఇచ్చాడు. అంచేత x 2rx 3r²xలు ఏపీలో ఉన్నట్లు. అనగా ఫస్ట్ టర్మ్ ప్లస్ థర్డ్ టర్మ్ ఈక్వల్ టు 2 ఇంటూ మిడిల్ టర్మ్ కాబట్టి x + 3r²x ఈక్వల్ టు 4rx. దానిలో x 0 అయితే క్యాన్సిల్ చేయకూడదు, కానీ x 0 అయినప్పుడు 3 సున్నాలే, అప్పుడు ఇవి 3 కూడా సున్నాలే. అవి ఎలాగో ఏపీలో ఉంటాయి 3 సున్నాలు ఇస్తే. అంచేత అప్పుడు ఇక కామన్ రేషియో ఎంతైనా ఓకే. కాని పక్షంలో x 0 కాని పక్షంలో xను క్యాన్సిల్ చేసి ఆర్లో వర్గ సమీకరణం వచ్చింది. దాన్ని సాధిస్తే ఆర్ విలువ అయితే 1/3 లేకపోతే 1 అని వచ్చింది. ప్లస్ 5k ఈజ్ ఈక్వల్ టు 5k + 1 ఇంటూ ఎక్స్ యొక్క మూలాల భేదం 1 అయితే k యొక్క రుణ విలువ ఎంత? మనకి ఇప్పుడు ఎక్స్లో ఒక వర్గ సమీకరణం ఇచ్చారు. 4x² + 5k = 5k + 1 ఇంటూ ఎక్స్ అని. ఇప్పుడు దీన్ని 4x² ఇది కూడా లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చేస్తే -5k + 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 5k ఈజ్ ఈక్వల్ టు 0. దీని మూలాలు ఆల్ఫా బీటా అనుకున్నాం. అని ఆల్ఫా > బీటా అని
అనుకుందాం. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నదానికి నెగిటివ్, ఇక్కడ మైనస్ ఆఫ్ 5k+1 ఉంది, దానికి నెగిటివ్ అంటే 5k+1/4. అదేవిధంగా ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నది బై ఇక్కడ కోఎఫిషియంట్ 4, 5k/4. దీని నుంచి ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ మనకు 1 అని ఇచ్చాడు. 1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ బీటా ఇంప్లైస్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఇంప్లైస్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే 5k+1 హోల్ స్క్వేర్, 5k+1/4 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా మైనస్ 5k ఈజ్ ఈక్వల్ టు 1. సో త్రూ అవుట్ 16 పెట్టి మల్టిప్లై చేస్తే ఇక్కడ ఈ అడుగున 16 ఎగిరిపోతుంది. 5k+1 హోల్ స్క్వేర్ మైనస్ 80k ప్లస్ 16 ఈ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -16 ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ 25k స్క్వేర్ ప్లస్ 10k మైనస్ 80k మైనస్ 70k ప్లస్ 1 మైనస్ 16 మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో త్రూ అవుట్ 5 క్యాన్సిల్ చేసేద్దాం. 5 క్యాన్సిల్ చేస్తే 5k స్క్వేర్ మైనస్ 14k మైనస్ 3 ఈక్వల్ టు 0. 5 3 15. 5k స్క్వేర్ మైనస్ 15k ప్లస్ k మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలో 5k కామన్ తీస్తే 5k ఇంటూ k మైనస్ 3 ప్లస్ 1 ఇంటూ k మైనస్ 3 ఈక్వల్ టు 0. 5k ప్లస్ 1 ఇంటూ k మైనస్ 3 ఈక్వల్ టు 0. కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు -1/5 ఆర్ 3. కానీ రుణ విలువ కనుక్కోమన్నాడు కాబట్టి అది ఇది k యొక్క రుణ విలువ ఈజ్ ఈక్వల్ టు -1/5. సో ఒక వర్గ సమీకరణం ఇచ్చారు మనకు. ఈ వర్గ సమీకరణం యొక్క మూలాల మధ్య భేదం 1 అని ఇచ్చారు. 1 అని ఇచ్చి కేకి యొక్క రుణ విలువ కనుక్కోండి అన్నారు. మనం ఏం చేసాము, దాని మూలాలు ఆల్ఫా బీటా అని వాడు డిఫరెన్స్ 1 అని ఇచ్చాడు కాబట్టి వాటిలో ఒకటి పెద్ద ఒకటి చిన్నది అయ్యి ఉండాలి. కాబట్టి పెద్దదాని విలువ ఆల్ఫా, చిన్నదాని విలువ బీటా అనుకుని మొదలెట్టాము. అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా వచ్చి ఇక్కడున్న కోఎఫిషియంట్కి నెగిటివ్. ఆల్రెడీ మైనస్ ఆఫ్ 5k+1 ఉంది, దానికి నెగిటివ్ అంటే 5k+1 లీడింగ్ కోఎఫిషియంట్ 4. అదేవిధంగా ఆల్ఫా బీటా ఈక్వల్ టు 5/4. ఇది ఉపయోగించుకొని మనకి ఆల్ఫా మైనస్ బీటా గురించి సమాచారం ఉంది కాబట్టి ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -4 ఆల్ఫా బీటాలో ఈ ఆల్ఫా ప్లస్ బీటా విలువ ఆల్ఫా బీటా విలువ సబ్స్టిట్యూట్ చేసాము. కేల్లో వర్గ సమీకరణం వచ్చింది, దాన్ని సాధించాము. దాన్ని సాధిస్తే మనకు కేకి 2 విలువలు వచ్చాయి. ఆ 2 విలువల్లో ఒకటి రుణ విలువ, ఒకటి ధన విలువ. మన రుణ విలువ అడిగాడు కాబట్టి రుణ విలువ -1/5 అని రాశాం. ఈజ్ ఈక్వల్ టు 4xy/x+y హోల్ స్క్వేర్. అయితే x ఈక్వల్ టు y నాట్ ఈక్వల్ టు 0 అని చూపండి.
సీకెండ్ స్క్వేర్ తీటా విలువ 4xy/x+y² అని ఇచ్చారు. ఆ సమాచారాన్ని ఉపయోగించుకొని మనం ఏం చెప్పాలంటే xyలు సమానమని అవి 0కి సమానం కాదని కూడా చెప్పాలి. సీకెండ్ తీటా కాస్ తీటా -1కి 1కి మధ్యలో ఉంటుంది. అందువల్ల సీకెండ్ తీటా గనక పాజిటివ్ అయితేనేమో సీకెండ్ తీటా విషయానికి వస్తే -1 ఇప్పుడు సీకెండ్ తీటా డిఫైన్డ్ కాబట్టి కాస్ తీటా 0 కాదు. కాబట్టి కాస్ తీటా అయితే ధన విలువ పొందాలి, లేకపోతే రుణ విలువ పొందాలి. సీకెండ్ తీటా కాస్ తీటా కనుక ధన విలువ పొందితే కాస్ తీటా ధన విలువ 1 కన్నా తక్కువ, అంటే 1/2 అలాంటిది. కాస్ తీటా 1/3 అలాంటిది అయినప్పుడు 1/cos తీటా ఏమవుతుంది? 2 కానీ 3 కానీ 1 కన్నా ఎక్కువది వస్తుంది. అంచేత సీకెండ్ తీటా <= 1 కాస్ తీటా > 0 అయితే >0 అయితే. అదేవిధంగా రుణం అయితే కనుక సీకెండ్ తీటా <= -1 కాస్ తీటా <= 0 అయితే. స్క్వేర్ చేసేటప్పటికి ఏమవుతుంది? ఇప్పుడు సీకెండ్ తీటా > 1 లేదా 1.5 అనుకోండి. సీకెండ్ స్క్వేర్ తీటా వేసేటప్పటికి 1.5 స్క్వేర్ అంటే 2.25 వస్తుంది. అది కూడా 1 కన్నా పెద్దదే. ఇక ఇది <= -1 అంటే ఏదో -1.5 అనుకోండి. దాన్ని స్క్వేర్ చేసేటప్పటికి మళ్ళా 2.25 వస్తుంది. కాబట్టి సీకెండ్ స్క్వేర్ తీటా <= 1 for all theta such that cos theta is not equal to 0. ఇప్పుడు సీకెండ్ స్క్వేర్ తీటా విలువ 4xy/x+y² > 1 అని వచ్చింది. కానీ 4xy అంటే x+y² అనేది ధన విలువ ఉండాలి. హోల్ స్క్వేర్ కాబట్టి అయితే 0 లేకపోతే ధనం. 0తో భాగించడం సాధ్యం కాదు కాబట్టి x+y 0 అయ్యే అవకాశమే లేదు. అంచేత 4xy రెండు పక్కల x+y² అనే ధన సంఖ్యతో హెచ్చవేస్తే ఇనీక్వాలిటీ మారదు కాబట్టి 4xy > x+y². కానీ x - y² కాబట్టి ఇది ఎప్పుడు పాజిటివ్, అంటే x+y² > 4xy నాన్ నెగిటివ్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడేమో ఇది > వచ్చింది, అక్కడేమో ఇది > వచ్చింది. కాబట్టి ఇవి రెండు సమానాలు. ఇది తీసుకొచ్చేస్తే అంటే x - y² 0, x = y. x మరి మనం చెప్పాల్సిన x = y చెప్పాము, y ≠ 0 కూడా చెప్పాలి. y = 0 అయితే x = 0 = y అయ్యి x+y² = 0 అయ్యి సీకెండ్ స్క్వేర్ తీటా అనిర్వచితం అవుతుంది. Therefore, y ≠ 0.
కాబట్టి x ఈక్వల్ టు y అని తెప్పించాము, మళ్ళీ y నాట్ ఈక్వల్ టు 0 అని కూడా తెప్పించాము. మళ్ళీ ఒకసారి క్లుప్తంగా ఈ సాధన చూద్దాం. మనకి కాస్ థీటా ఎప్పుడు -1కి 1కి మధ్యలో ఉంటుంది అని తెలుసు. కాస్ థీటా 0 కాదని ఎలా తెలుసు? ఈ లెక్కలో సీకెంట్ థీటా గురించి ప్రస్తావిస్తున్నాడు కాబట్టి కాస్ థీటా 0 అయితే అసలు సీకెంట్ థీటా గురించి మాట్లాడే అవకాశమే లేదు కాబట్టి కాస్ థీటా 0 కాదు. కాబట్టి సీకెంట్ థీటా అయితే పాజిటివ్ కావాలి, కాస్ థీటా అయితే పాజిటివ్ కావాలి, లేకపోతే నెగిటివ్ కావాలి. పాజిటివ్ అయితే 0కి 1కి మధ్యలో ఉంటుంది, నెగిటివ్ అయితే కనుక -1కి 0కి మధ్యలో ఉంటుంది. అంచేత దాని రెసిప్రోకల్ వచ్చి అయితే 1 కన్నా ఎక్కువ వస్తుంది, లేకుంటే -1 కన్నా తక్కువ వస్తుంది. ఆ కారణంగా సీకెంట్ స్క్వేర్ థీటా ఎప్పుడు 1 కన్నా పెద్ద వస్తుంది. ఇక సీకెంట్ స్క్వేర్ థీటా విలువ ఇదే ఇచ్చాడు, 4xy/x+y². ఇది >= 1 అయితే 4xy >= x+y². కానీ ఇదేమో ఎప్పుడూ నిజం, x+y² ఈజ్ > 4xy. ఈ రెండు ఇన్ఈక్వాలిటీస్ నుంచి ఈ రెండు సమానం అని వస్తుంది. దాని నుంచి x - y² 0 అనగా x = y. కానీ రెండు సమానం అవుతున్నాయి. y కనుక 0 అయితే రెండు 0 అయిపోతాయి. రెండు 0 అయితే కనుక x+y² ఇక్కడ హారంలో ఉంది, హారంలో 0 ఉన్నట్టు అవుతుంది. హారంలో 0 ఎప్పుడు ఉండదు, అంచేత y 0 అయ్యే అవకాశం లేదు. sin θ ప్లస్ cosecant θ = 2 అయితే sin to the power of 4 θ ప్లస్ cosecant to the power of 4 θ విలువ ఎంత? సో ఈ విలువ 2 అని ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? sin θ ప్లస్ cosecant θ హోల్ స్క్వేర్, ఇది 4, 2 స్క్వేర్ 4 కాబట్టి. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే sin స్క్వేర్ థీటా ప్లస్ cosecant స్క్వేర్ థీటా ప్లస్ 2ab పదంలో 2 ఇంటూ sin థీటా ఇంటూ cosecant థీటా. కానీ sin థీటా cosecant థీటా పరస్పరం గుణకార విలోమాలు, అంచేత ఈ క్యాన్సిల్ అయిపోతాయి. sin స్క్వేర్ థీటా ప్లస్ cosecant స్క్వేర్ థీటా, ఈ రెండు అటు తీసుకెళ్తే 2. మళ్ళీ దీన్ని స్క్వేర్ చేద్దాం. sin స్క్వేర్ థీటా ప్లస్ cosecant స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ = 4. అంటే sin to the power of 4 θ ప్లస్ cosecant to the power of 4 θ ప్లస్ 2 ఇంటూ 2ab పదం, 2ab పదంలో 2 ఇంటూ sin స్క్వేర్ థీటా cosecant స్క్వేర్ థీటా = 4. ఇందాకలాగానే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండు అటు తీసుకుపోతే sin to the power of 4 θ ప్లస్ cosecant to the power of 4 θ మళ్ళా 2. కాబట్టి నిజానికి దీన్ని మళ్ళీ ఇంకోసారి స్క్వేర్ చేసామనుకోండి, ఇదే పని మళ్ళీ చేస్తే ఈసారి sin to the power of 8 θ ప్లస్ cosecant to the power of 8 θ కూడా 2 అనే వస్తుంది. ఈ లెక్క చూడండి, sin θ ప్లస్ cosecant θ = 2 అయితే దీని విలువ కనుక్కోమంటున్నాడు. మనం రిపీటెడ్గా ఏం వాడుతున్నామంటే sin θ cosecant θ గుణకారం విలోమాలు, అంచేత అవి రెండు కొట్టుకుపోతూ ఉంటాయి. అలాగే ఒకసారి స్క్వేర్ చేసాం, ఇది కొట్టేసాం, సింప్లిఫై చేసాం, మళ్ళీ స్క్వేర్ చేసాం, మళ్ళీ ఈసారి ఈ క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ సింప్లిఫై చేసాము, మనకి ఆన్సర్ 2 అని వచ్చింది. (1 - tan స్క్వేర్ 45 degrees బై 1 + cot స్క్వేర్ 23 degrees విలువ ఎంత? ఈ లెక్క చూడంగానే సో ఈ tan స్క్వేర్ 45 చూస్తే బాగానే ఉంది, ఈ cot స్క్వేర్ 23 చూడంగానే కంగారు పుడుతుంది. 1 - tan స్క్వేర్ 45 degrees బై 1 + cot స్క్వేర్ 23 degrees = tan 45 ఎంత? 1. అంచేత 1 - 1 స్క్వేర్ బై 1 + cot స్క్వేర్ 23 degrees.
0. అంటే లవం 0 అయ్యేట్టుగా లెక్కిచ్చాడు కాబట్టి హారంలో ఏమున్నా కానీ ఈ హారం వాల్యూ ఎంతో మనకు అక్కర్లే. 0 ఇక్కడ ఏదో 0 కానీ ఏది ఇచ్చినా కానీ 0నే వస్తుంది కాబట్టి ఇది జస్ట్ 0 కాకుండా జాగ్రత్త పడాలి. 1కి ఒక స్క్వేర్ కలుపుతున్నాడు కాబట్టి అది 0 అయ్యే అవకాశమే లేదు అసలు. అంచేత 0/1 + cot² 23 డిగ్రీలు వచ్చేది 0 అని వచ్చింది మనకు. ఒక నది మీద కట్టబడిన వంతెన మీద నిలబడి 2 ఒడ్డులను గమనించగా వాటి నిమ్న కోణాలు 30 డిగ్రీలు 45 డిగ్రీలు అని తెలిసింది. వంతెన యొక్క ఎత్తు 3 మీటర్లు అయితే నది వెడల్పు ఎంత అని అడుగుతున్నాడు. సో ఏ బి ఇది ఒడ్డు, ఇది ఒక ఒడ్డు, ఇది ఒక ఒడ్డు, ఇది నది. దీనిపైన వంతెన మీద కొంచెం ఎత్తుగా ఉన్న వంతెన మీద నిలబడి ఒక మనిషి ఎక్కడి నుంచో అబ్జర్వర్ పరిశీలకుడు ఇక్కడ నుంచున్నాడు. అతను ఇటు ఈ ఒడ్డుని చూశాడు, ఇటు ఈ ఒడ్డుని చూశాడు. చూస్తే ఈ యాంగిల్ ఇచ్చారు. ఒక యాంగిల్ ఎంత అంట 30, ఒక యాంగిల్ ఏమో 45. ఇప్పుడు ఏబి ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడి నుంచి లంబం కొడదాం. డి ఇది 45 కాబట్టి ఇది సమాంతరంగా ఉన్నాయి కాబట్టి ఇది 45 డిగ్రీ. ఇది ఎలాగో 90. ఇది ఎలాగో 90. ఎత్తు 3 మీటర్లు అని ఇచ్చాడు వాడు. ఇది 3 మీటర్లు. ఇది 45, మళ్ళీ ఇది కూడా 45. అంచేత ఏడి = డిఓ. మూడు మీటర్లు. ఇక ఇది 30 కాబట్టి ఇది 30. ఇప్పుడు tan 30 డిగ్రీలు = OD/DB. OD/DB వేస్తే OD విలువ తెలుసు మనకి 3/DB. tan 30 అంటే ఎంత? 1/√3 = 3/DB. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే DB = 3√3 మీటర్స్. DBనేమో 3√3, ADనేమో 3. AB = AD + DB = 3 + 3√3 మీటర్స్. దేర్ఫోర్ నది వెడల్పు 3 + 3√3 మీటర్స్. ఒక మనిషి, ఇది ఒక నది, ఇదేమో ఎడమ పక్కన ఒడ్డు, ఇదేమో కుడి ప్రక్కన ఒడ్డు. మధ్యలో ఒక మనిషి ఒక వంతెన, ఎత్తుగా ఉన్న ఒక వంతెన మీద నిలబడి, 3 మీటర్ల ఎత్తులో ఉన్న వంతెన మీద నిలబడి, అక్కడి నుంచి ఒక పరిశీలకుడు ఈ ఒడ్డుని చూస్తే నిమ్న కోణాలు ఒకటి 45, ఒకటి 30 వచ్చాయి. ఆ సమాచారంతో మనం ఏబీ కనుక్కోవాలి. దాన్ని కనుక్కోవడం కోసం ఓ నుంచి ఏబీకి లంబాన్ని గీసాం. 2 లంబకోణ త్రిభుజాలు ఏర్పడ్డాయి. ఈ లంబకోణ త్రిభుజంలో ఒక కోణం 45, ఒక కోణం 90 కాబట్టి మూడో కోణం కూడా 45. రెండు కోణాలు 45, 45 కాబట్టి ఐసోసెలస్ ట్రయాంగిల్ సమద్విబాహు త్రిభుజం అన్న సంగతి వాడి దీనిలో ఏడీ విలువ కట్టాం. ఇక ఈ త్రిభుజంలో ఇది 30 కాబట్టి ఇది సమాంతరం కాబట్టి ఇది కూడా 30 అవుతుంది. ఇది 30 కాబట్టి tan 30 విలువ కట్టి తద్వారా DB యొక్క విలువ కట్టాం. నది యొక్క వెడల్పేమో AD + DB కాబట్టి ఇలా వచ్చింది.
100 మీటర్ల ఎత్తుగల స్తూపం ఒకటి ఉంది. ఆ స్తూపం యొక్క నీడ ఎంత పొడవు ఉంది? 100/√3 మీటర్స్ ఉంది. అప్పుడు స్తూపపు శిఖరం యొక్క ఊర్ధ్వకోణం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది స్తూపం అనుకోండి, ఇది నేల, ఇక్కడెక్కడో సూర్యుడు ఉన్నాడు. దీని ఇది 100/√3 ఈ నీడ పొడవు. కాబట్టి ఇప్పుడు మన అడుగుతున్నది ఏమిటి? భూమి మీద నుండి ఇక్కడ దీన్ని చూసేటప్పుడు ఊర్ధ్వకోణం ఎంత, ఈ కోణం ఎంత అని అడుగుతున్నారు. ఇది 100, ఇది తీటా అనుకున్నాం. ఇది సమాంతరం కాబట్టి ఇది కూడా తీటానే అవుతుంది. అంటే తీటా విలువ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇచ్చిన సమాచారం దీని గురించి ఉంది కాబట్టి tan తీటా ఈజ్ ఈక్వల్ టు 100/√3 ఈజ్ ఈక్వల్ టు √3. తీటా లఘుకోణం అవుతూ tan తీటా √3 అయ్యింది కాబట్టి తీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees. కాబట్టి ఆయన మన కనుక్కోమన్న కోణం యొక్క విలువ 60 degrees. చూడండి, స్తూపం యొక్క ఎత్తు 100 మీటర్లు, స్తూపపు యొక్క నీడ 100/√3 అయినప్పుడు ఊర్ధ్వకోణం ఎంత అని అడుగుతున్నాడు. ఊర్ధ్వకోణం ఈ కోణంకి సమానం కాబట్టి ఈ కోణం కనుక్కుంటే సరిపోతుంది. ఈ కోణం కనుక్కోవడానికి ఈ లంబకోణ త్రిభుజంలో 2 భుజాల వాల్యూలు తెలుసు, అంటే వాటి నిష్పత్తి తెలుసు, అంటే tan తీటా తెలుసు. tan తీటా ఈజ్ ఈక్వల్ టు √3 అని వచ్చింది. తీటా లఘుకోణం అవుతూ tan తీటా √3 కాబట్టి తీటా విలువ 60 degrees అని తేల్చాం. ఈ బొమ్మ అంక చూస్తే బొమ్మలో దీనికన్నా ఇది పొడవుగా ఉన్నట్టుంది చూడండి. కానీ నిజానికి 100/√3 అంటే 100/1 కన్నా ఎక్కువది. కాబట్టి ఇది 100 కన్నా తక్కువ ఉండాలి, దీనికన్నా తక్కువ ఉండాలి. అంటే నేను బొమ్మ తప్పు గీచా, అయినా నష్టమేం లేదు. ఎందుకు నష్టం లేదు అంటే ఇది దీనికన్నా పొడుగుది అని నేను ఎక్కడన్నా ఆర్గ్యుమెంట్లో వాడితే అప్పుడు దోషం వచ్చి ఉండేది. బొమ్మ తప్పు వేశాను కానీ ఆర్గ్యుమెంట్ సరిగ్గానే చేశాను కాబట్టి బొమ్మ కేవలం మనకు ఆర్గ్యుమెంట్కి సహకరించేటువంటి ఒక సాధనం కాబట్టి బొమ్మలో తప్పు గీచినా ఆ తప్పుల్ని వాడుకోకపోతే మనకు నష్టమే. బేస్ బి ఇంటూ లాగ్ బి బేస్ సి ఇంటూ లాగ్ సి బేస్ ఏ యొక్క విలువను కనుగొనండి. లాగ్ ఏ క్యూబ్ అంటే 3 log ఏ బేస్ బి ఇంటూ లాగ్ బి బేస్ సి ఇంటూ లాగ్ సి బేస్ ఏ. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ దీనిని సూత్రం ప్రకారం లాగ్ ఏ బేస్ బి ఇంటూ లాగ్ బి బేస్ సి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ బేస్ సి ఇంటూ లాగ్ సి బేస్ ఏ. మళ్ళీ అదే సూత్రం ప్రకారం 3 ఇంటూ లాగ్, ఇక్కడ లాగ్ ఏ బేస్ సి, లాగ్ సి బేస్ ఏ, ఈ సిసి ఉండవు, లాగ్ ఏ బేస్ ఏ. లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ 1, 3 ఇంటూ 1 ఈక్వల్ టు 3. లాగ్ ఏ క్యూబ్ బేస్ బి ఇంటూ లాగ్ బి బేస్ సి ఇంటూ లాగ్ సి బేస్ ఏ. ఇక్కడ ఈ సూత్రం వాడుతున్నాం మనం. లాగ్ ఎక్స్ బేస్ వై లాగ్ వై బేస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ జెడ్. ఈ సూత్రాన్ని 2 సార్లు వాడటం మూలన మనకు 3 అని ఆన్సర్ వచ్చింది. కాబట్టి వాడు కనుక్కోమన్న విలువ 3. XYలు ధనవాస్తవ సంఖ్యలు, వాటిలో ఏది కూడా 1కి సమానం కాదు. అలాంటప్పుడు log x to the power of m బేస్ y to the power of n డివైడెడ్ బై
లాగ్ ఎక్స్ బేస్ వై ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు లాగ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎమ్ కాబట్టి దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ లాగ్ ఎక్స్ బేస్ వై పవర్ ఎన్. దీని అర్థం ఏంటి? వై పవర్ ఏ బై ఎమ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ వై పవర్ ఎన్. దీని నుండి వై పవర్ ఎన్ హోల్ పవర్ ఏ బై ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. వై పవర్ ఎన్ హోల్ పవర్ సమ్ పీ ఉంటే వై పవర్ ఎన్పి రాయొచ్చు కాబట్టి వై పవర్ ఎన్ఏ బై ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. వై పవర్ ఎన్ఏ బై ఎమ్. ఇప్పుడు మన ఏమడుగుతున్నాడు? ఏ బై లాగ్ ఎక్స్ బేస్ వై అంత అని అడుగుతున్నాడు. దీని నుంచి లాగ్ ఎక్స్ బేస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ని వై యొక్క పవర్ కింద రాస్తే ఎంత వస్తుంది? ఎన్ఏ బై ఎం. అందువల్ల దేర్ఫోర్ లాగ్ ఎక్స్ పవర్ ఎం బేస్ వై పవర్ ఎన్ ఇదే ఏ. ఇదేమో లాగ్ ఎక్స్ బేస్ వై ఈక్వల్ టు ఎన్ఏ బై ఎం. Therefore, log x power m base y power n divided by log x base y is equal to ఇదేమో a, ఇదేమో na by m. This is equal to ఈ బై m పైకి వెళ్ళి ma by na is equal to m by n. చూడండి, ఎక్స్ వైలు ధన వాస్తవ సంఖ్యలు, ఏది కూడా 1కి సమానం కాదు. ఇదిగో ఈ లాగరిథమ్స్ యొక్క నిష్పత్తి కనుక్కోమంటున్నాడు. ఇందులో పై లవాన్ని ఏ అని పిలిచాం. ఏ అని పిలిచి దాన్ని సింప్లిఫై చేసాం. లాగ్ ఎక్స్ పవర్ ఎమ్ బదులు ఎమ్ లాగ్ ఎక్స్ రాసుకోవచ్చు కాబట్టి అలాగ రాసాం. రాశాక ఈ ఎమ్ ఇటు తీసుకొచ్చాం. ఏ బై ఎమ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ వై పవర్ ఎన్ అని వచ్చింది. దీని అర్థం ఏమిటి? వై పవర్ ఎన్కి ఎంత పవర్ వేస్తే ఎక్స్ వస్తుందో అది ఏ బై ఎమ్ అనమాట. కాబట్టి వై పవర్ ఎన్ హోల్ పవర్ ఏ బై ఎమ్ ఈక్వల్ టు ఎక్స్. దీన్నే వై పవర్ ఎన్ఏ బై ఎమ్ ఈక్వల్ టు ఎక్స్ అని రాసాం. ఇక మనకు తెలిసినవి ఇవి రెండు, వాటి నిష్పత్తి కట్టాం. ఎం బై ఎన్ వచ్చింది. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఎక్స్ ఈక్వల్ టు 5 + 2√6 అని ఇచ్చారు. ఎక్స్ ప్లస్ 1/x విలువ ఎంత అని అడుగుతున్నారు. చూడంగానే బిగినింగ్ స్టూడెంట్స్కి దీన్ని సింప్లిఫై చేసి x² + 1/x అని రాసి పైన ఎక్స్ ప్రతిక్షేపించడం, కింద కూడా ఎక్స్ విలువ ప్రతిక్షేపించి సింప్లిఫై చేస్తారు. దానికన్నా ఇంకా తేలిగ్గా చేయొచ్చు. దీన్ని ఏం చేద్దామంటే ముందు 1/x ఈజ్ ఈక్వల్ టు 1/5 + 2√6. ఈ భిన్నాన్ని లవాన్ని హారాన్ని కూడా 5 - 2√6 పెట్టి గుణకారం చేద్దాం. బై a + b × a - b, a² - b². a² అంటే 25 మైనస్ b² అంటే 2 × 4 √6 × √6 అంటే 6, మొత్తం 24. 25 - 24 అంటే 1. కాబట్టి ఇది 5 - 2√6. Therefore, x + 1/x equal to 5 + 2√6
ప్లస్ 5 మైనస్ 2√6 ఈజ్ ఈక్వల్ టు 10. కాబట్టి x ప్లస్ 1/x విలువ ఇక్కడ సహజ సంఖ్యల సమితినేమో nతో సూచిస్తున్నాం, ధన సరి సంఖ్యల సమితినేమో ఈతో సూచిస్తున్నాం. కాబట్టి n అంటేనేమో 1 2 3 సో ఆన్, ఈ అంటేనేమో 2 4 6 సో ఆన్. ఈ మైనస్ ఎన్లో ఏముంటుంది? ఎలాంటి ఎక్స్ని తీసుకోవాలి? ఈలో ఉండాలి, ఎన్లో ఉండకూడదు. సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఈ, ఎక్స్ డల్ నాట్ బిలాంగ్ టు ఎన్. కానీ అసలు ఈలో ఉన్నవన్నీ ఎన్లోనే ఉన్నాయి. చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంటుంది, 6 ఇక్కడ ఎక్కడో ఉంటుంది. అంచేత ఈలో ఉన్నవన్నీ ఎన్లో ఉంటాయి. కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఈ, కానీ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు ఎన్ అనే ఎక్స్లు అసలు ఏమీ లేవు. అంచేత ఇది శూన్య సమితి. ఈ మైనస్ ఎన్ శూన్య సమితి. ఏ అను సమితి యొక్క ఘాత సమితిలో మూలకాల సంఖ్య బేసి సంఖ్య అయితే ఏలో ఎన్ని మూలకాలు ఉంటాయి అని అడుగుతున్నారు. ఏ సమితిలో n మూలకాలు ఉన్నాయి ఉంటే దానికి ఉపసమితులు ఎన్ని ఉంటాయి? 2n. ఘాత సమితి అంటే దీని ఉపసమితుల సమితి. ఉపసమితులు 2n ఉంటాయి. కాబట్టి ఘాత సమితిలో 2n మూలకాలు ఉంటాయి. కానీ 2n బేసి సంఖ్య అంటున్నాడు. n 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 10 కానీ ఏదైనా అయితే 2 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8 అవన్నీ సరి సంఖ్యలే. కాబట్టి n 0 అయి ఉండాలి. దేర్ఫోర్ 2n బేసి సంఖ్య. దేర్ఫోర్ n ఈక్వల్ టు 0. కాబట్టి ఏలో అసలు మూలకాలు లేవు అన్నమాట. దేర్ఫోర్ ఏ శూన్య సమితి. ఎన్ని మూలకాలు ఉంటాయి అన్నారు కాబట్టి 0 మూలకాలు ఉంటాయి అనేది ఆన్సర్. ఇప్పుడు మనం ఒక వర్గ సమాసాన్ని నిర్మించాలి. ఎలాగా? దానికి √3, √5 ఏమో మూలాలు కావాలి, స్థిర పదం ఏమో 1 అయ్యి ఉండాలి. అట్లాంటి వర్గ సమాసాన్ని కనుక్కోమంటున్నాడు. ముందు ఈ రూపంలో ఉండాలి అన్న నియమం పెట్టుకోకుండా అసలు ఇవి 2 మూలాలు అయ్యేట్లుగా ఏదో ఒక వర్గ సమీకరణం, వర్గ సమాసాన్ని రాద్దాం. ఇప్పుడు √3, √5లు మూలాలు కావాలంటే మూలాలు మొత్తం √3 + √5 x² మైనస్ మూలాల మొత్తం √3 + √5 x ప్లస్ మూలాల లబ్ధం √15 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి √3, √5లు మూలాలు అని మనకు తెలుసు. కాబట్టి ఇది మూలాలు అయ్యేట్టుగా ఉంది ఈ సమాసం. ఏ సమాసం? x² మైనస్ √3 + √5 × x ప్లస్ √15. కాకపోతే స్థిర పదం ఇక్కడ √15 వచ్చింది, 1 కాదు. ఇప్పుడు దీనికి ఎప్పుడైతే √3, √5లు మూలాలో దీని యొక్క లబ్ధాలన్నిటికీ కూడా √3, √5 లబ్ధాలు ఏ కాన్స్టెంట్తో లబ్ధం వేసినా కానీ దానికి కూడా అవే మూలాలు. అంచేత 1/√15 పెట్టి h వేస్తే x² / √15 మైనస్ √3 + √5 / √15x
ప్లస్ 1 అనే సమాసానికి కూడా √3 √5లు మూలాలు. ఈ మూలాలు అవడమే కాకుండా ఇక్కడ స్థిర పదం 1 అయ్యింది. కాబట్టి లెక్కలో అడిగిన నియమాలన్నీ కూడా పాటిస్తోంది ఈ సమాసం. అంచేత మన ప్రశ్నకి సమాధానం ఏంటన్నమాట, x² √15 మైనస్ √3 + √5 √15 × x + 1 ఈ సమాసం అన్నమాట. x² - 2x + 4 ఈ బహుపది అసలు ఎప్పుడన్నా నెగిటివ్ అవుతుందా, ఎప్పుడన్నా రుణ సంఖ్యను పొందుతుందా, లేకపోతే ఎప్పుడు పాజిటివా? ఒకవేళ రుణ సంఖ్యను పొందే అవకాశం కనుక ఉంటే ఎలాంటి విలువలకు రుణ సంఖ్యను పొందుతుంది అది మనం ఇప్పుడు ఇది తీసుకుందాం. x² - 2x + 4 దీన్ని x² - 2x + 1 + 3 కింద రాద్దాం. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని చూడగానే మీకేం గుర్తు రావాలి, x - 1 హోల్ స్క్వేర్ గుర్తు రావాలి. ఇప్పుడు x - 1 హోల్ స్క్వేర్ + 3 ఇది ఒక హోల్ స్క్వేర్ కాబట్టి ఇది 0 కానీ పాజిటివ్ కానీ అవుతుంది, నెగిటివ్ ఎప్పుడు అవ్వదు హోల్ స్క్వేర్. దానికి మళ్ళీ 3 కలుపుతున్నాం కాబట్టి ఇది ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. కాబట్టి అసలు రుణ గుర్తు పొందే అవకాశమే లేదు. దేర్ఫోర్ x² - 2x + 4 x యొక్క అన్ని విలువలకు ధన గుర్తునే స్వీకరిస్తుంది. కాబట్టి అసలు రుణ విలువలు ఎప్పుడు పొందదు. ఇప్పుడు ఇక్కడ 2 బిందువులు ఏబీలు ఇచ్చాడు. A4 - 1 B -2 -3 ఆ రెండింటినీ కలిపే రేఖాఖండం ఒకటి ఉంటుంది. ఆ రేఖాఖండాన్ని సమానంగా 3 ముక్కలు చేసే బిందువులు 2 దొరుకుతాయి మనకు. ఆ రెండింటినీ కనుక్కోమంటున్నాడు. త్రిధాకరణ బిందువులు అంటే పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఇంగ్లీష్లో. AP = PQ = QB అయ్యేట్లుగా ఉండే PQలని త్రిధాకరణ బిందువులు అంటారు. ఇప్పుడు P కట్టాలి, Q కట్టాలి. P ABని 1:2 నిష్పత్తిలో భావిస్తుంది. అందువల్ల 1 × -2 + 2 × 4/1 + 2 అలాగే 1 × -3 + 2 × -1/1 + 2 ఇది P. దిస్ ఈజ్ ఈక్వల్ టు -2 + 8 6/3 అంటే 2. 1 × -3 -3 -2 -5 -5/3 ఇది P వచ్చింది. ఇక Q AQ = QB = 2:1 కాబట్టి Q = 2 × -2 + 1 × 4/2 + 1 అలాగే 2 × -3 + 1 × -1/2 + 1 దిస్ ఈజ్ ఈక్వల్ టు -4 + 4 0, -6 -1 -7/3.
ఏ బీలను కలిపే రేఖాఖండం ఇక్కడ సూచించాం. దాని త్రిధాకరణ బిందువులు అంటే సరిగ్గా 3 సమానమైన ముక్కలు చేయడానికి 2 బిందువులు అవసరం అవుతాయి. వాటిని త్రిధాకరణ బిందువులు, పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటారు. ఆ పీక్యూల నిరూపకాలు కట్టాలి. పీక్యూల నిరూపకాలు కట్టడానికి సెక్షన్ ఫార్ములా అంటారు కదా, అంటే L:M నిష్పత్తిలో విభజించే బిందువు యొక్క నిరూపకాలు కనుక్కోవడం. Lx1 ప్లస్ mx2 బై L ప్లస్ M, Ly2 ప్లస్ My1 బై L ప్లస్ M, ఆ సూత్రం ప్రకారం పీక్యూల నిరూపకాలు గణించాం. ఇక్కడ మనకు 2 రేఖీయ సమీకరణాలు ఇచ్చారు. 2x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 7, 3y మైనస్ 6x ప్లస్ 103 ఈక్వల్ టు 0. ఈ 2 రేఖలు సమాంతరాలా లేకపోతే ఒకటే సరళ రేఖ, ఖండించుకుంటాయా, ఇవేవి కాదా, వీటిలో ఏది సరైందో తేల్చమంటున్నారు. దీన్ని y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ 3 లాగా రాస్తే y ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 7, దీన్ని కూడా అలాగే రాస్తే 3y ఈక్వల్ టు 6x మైనస్ 103. ఇప్పుడు ఇచ్చిన సరళ రేఖల సమీకరణాలు, వీనిని y is equal to 2x minus 7, y is equal to 2x minus 103 by 3 అని రాయవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ m2, ఇక్కడ m2, వాలు రెండిటికి 2, కాబట్టి అవి సమాంతరాలు. అంతేకాకుండాను అవి ఒకటే సరళ రేఖ అవునో కాదో తేల్చాలి. ఒకటే సరళ రేఖ కాదు అనేది ఎందుకంటే ఇక్కడ సి వేరు, ఇక్కడ సి వేరు. y అక్షం మీది ఇంటర్సెప్ట్ అనగా y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సిలోని సి రెండిటికి వేరు, కాబట్టి అవి ఒకే సరళ రేఖ కాదు. కాబట్టి ఆన్సర్ 1 అన్నమాట. ఒక అతనికి ప్రస్తుత వయస్సు తన తండ్రి ప్రస్తుత వయస్సులో 3వ వంతు. తండ్రి ప్రస్తుత వయస్సు x అయితే 10 సంవత్సరాల తర్వాత కుమారుని వయస్సు ఎంత? తండ్రి ప్రస్తుత వయస్సు x కాబట్టి కుమారుని ప్రస్తుత వయస్సు x/3. 10 సంవత్సరాల తర్వాత అతని వయస్సు x/3 ప్లస్ 10. కాబట్టి ఆన్సర్ ఏంటన్నమాట x/3 ప్లస్ 10. -5 -7 4 10 -2లను శీర్షాలుగా కలిగిన త్రిభుజపు గురుత్వ కేంద్రాన్ని కనుగొనండి. ఇప్పుడు x1 y1 x2 y2 x3 y3 త్రిభుజం యొక్క శీర్షాలు అయితే x1 + x2 + x3/3, y1 + y2 + y3/3
దాని గురుత్వ కేంద్రం అవుతుందని మనకు తెలుసు. అనగా ఎక్స్ నిరూపకాలు మొత్తం బై 3 అంటే గురుత్వ కేంద్రం ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ -7 ప్లస్ 10/3 -5 ప్లస్ 4 -2/3 13లో చేయబోతే 6/3 2 -7 ప్లస్ 4 -3/3 -1. కాబట్టి గురుత్వ కేంద్రం వచ్చి 2 - 1.